ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటండి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ముందు సామాన్యుడు కోర్టుకి ల్యాండ్ డిస్ప్యూట్ వస్తే కోర్టుకు రావడానికి లేదు. ఇంకా ఐఏఎస్లో సబ్ కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లో ఎంఆర్ఓస్ దగ్గర పెట్టేస్తారంట. గవర్నమెంట్ ఆర్డర్ అది. అలా పెడితే ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు. కోర్టు అంటే ఒక అడ్వకేట్, జడ్జి, ఒక ఆర్గ్యుమెంట్ ఇది ఉంటుంది. అక్కడే ఉండదు. ఇది మీది కాదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటం. ఆ ల్యాండ్స్ అన్నీ వీళ్ళు అప్పుగా చూపించి అప్పు తీసుకొచ్చి ప్రజలకి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఈ యొక్క స్కీమ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తుంది. చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా మేము లీగల్ సెల్ తరపు నుంచి ఖండిస్తున్నాం. అలాగే దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. హైకోర్టులో కూడా మూవ్ చేస్తున్నాం. ఈ యాక్టే అసలు చల్లదని చెప్పి మేము చేస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామాలకు వెళ్ళి ప్రజలకు, ఎందుకంటే ప్రజల్లో ఈ విలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుందంటే అండి, పొలాలు తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. పొలాలు పాస్బుక్లకో పట్టాదారు పాస్బుక్లకో ఎఫ్ఎంపీలకి వెళ్ళినప్పుడు ఏదో డిస్ప్యూట్ ఉంది, మీరు అక్కడికి వచ్చి మీరు సంతకాలు పెట్టండి వీళ్ళు పెట్టేస్తారు, ల్యాండింగ్ కన్వర్షన్ అయిపోతుంది. సో ఇది పూర్తిగా ఇది చట్ట వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ని తీవ్రంగా ఖండిస్తాం. త్వరలో అండి, రేపు వీక్లో నెక్స్ట్ వీక్లో మేము హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా మూవ్ చేయబోతున్నాం. ఏమో